సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరూ ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో చోట సొంతిల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఇందులో 99% మంది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. అయితే సామాన్య మధ్యతరగతి వారికి ఇంటి రుణంపై ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం భారంతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటి సమయంలో ఆర్బీఐ రెపో రేటును 25% బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో అది 5.25% దిగొచ్చింది. దీంతో గృహ రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గడంతో ఈఎంఐలు కొంతమేర తగ్గుతుంది. అందుకే బ్యాంక్ లోనుకు సంబంధించిన ఈఎంఐని త్వరితగతిన చెల్లించి కాల పరిమితి కంటే ముందే రుణాన్ని తీర్చగలిగితే పలు మార్గాలను సూచిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గృహ రుణ గ్రహీతలకు ఆర్బీఐ తీపి కబురు. రెపో రేటు తగ్గడంతో దిగి వస్తున్న వడ్డీ రేట్లు. ఇప్పటికే వడ్డీ రేటును తగ్గించిన పలు బ్యాంకులు. ₹1,00,00,000 గృహ రుణంపై 1,440 తగ్గిన ఈఎంఐ. ఇంటి కొనుగోలు కోసం చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఇంటి రుణాన్ని సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లలో నెమ్మదిగా తిరిగి చెల్లించేద్దామని అనుకుంటారు. అది తక్కువ వేతనం ఆదాయం ఉన్నవారికి కొంత కష్టతరమైన విషయమే. ఇటువంటి సమయంలో గృహ రుణ గ్రహీతలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుతో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ భారం తగ్గనుంది. 2025లో ఇప్పటి వరకు 4 సార్లు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత సంవత్సరం వరకు గృహ రుణాలపై 9% ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు బ్యాంకును బట్టి 7.1% నుంచి 7.5%కి దిగి వస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం గృహ రుణం తీసుకున్న వారితో పాటు భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు ఇంటి రుణం పొందే వారికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది. మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ప్లాట్ కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, ఒక హోమ్ కొనాలనుకున్నా కూడా వాళ్ళు నెలకి ఆ ఈఎంఐ పాలసీ ద్వారానే మాత్రమే కొనగలుగుతారు. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా ఈఎంఐ ద్వారానే ఉంటుంది. కాబట్టి ఈ ఈఎంఐ ఈ రేపు తగ్గడం వల్ల, ఈఎంఐ యొక్క ఇంట్రెస్టులు తగ్గడం వల్ల ఈ సామాన్యుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో సామాన్య మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించింది. గృహ రుణాలతో పాటు వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు 7.35%కే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు అందించే గృహ రుణాల రేటు కూడా దాదాపు 7.1%కి తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధితో ₹1,00,00,000 గృహ రుణం తీసుకుంటే ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేట్లతో ఈఎంఐ ₹1,440 వరకు తగ్గింది. అంటే ఏడాదికి ₹17,280 ఈఎంఐ తగ్గనుంది. ట్రెడిషనల్లీ వాళ్ళకు క్యాష్ సేవ్ చేసుకొని ఇల్లు కొనే వాళ్ళు కూడా when you are getting money for తక్కువ రేట్స్ లో మనీ దొరికినప్పుడు దే టిపికల్లీ గో ఫర్ అ లోవర్ రేట్. సో కొంచెమైనా మనకేమవుతుందంటే రేట్ లో ఉండడం వల్ల ఈఎంఐ తగ్గుతుంది. సో ఒక కస్టమర్ సపోజ్ 80 lakhs ఫ్లాట్ పోయేవాడు హీ విల్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ 1 crore ఫ్లాట్, ఆర్ 1 crore పెట్టేవారు ఇంకొద్దిగా వెళ్తారు. లేకపోతే క్యాష్ ఉన్న వాళ్ళు క్యాష్తో పాటు లోన్ కూడా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి లోన్ తీసుకొని ఇంకా ఆ క్యాష్తో పాటు లోన్ కూడా యూటిలైజ్ చేసుకొని లోన్కి వెళ్దాము, ఫ్లాట్ కొందామని ఆలోచిస్తారనమాట. సో దీనివల్ల డెఫినెట్గా ఇదొక మంచి సంకేతము. వడ్డీ రేట్ల తగ్గుదలతో సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించనుంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత జోరు కొనసాగించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.